కరోనా వైరస్ ప్రభావంతో పబ్లిక్ లైఫ్ మొత్తం స్తబ్దం అయిపోయింది. స్టూడెంట్స్ దీన్ని తీసుకుని చదువుని లైట్ చేసేయద్దు. ఎందుకంటే ఈ 10-15 రోజులు ఐసోలేషన్ చదువు కోసం ఉపయోగించుకుంటే తొందరగా ఫిలిమ్స్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఈ 10-15 రోజులు తక్కువ చదివి ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటూ దీన్ని ఒక విలాసంగా జలసాగా తీసేసుకుంటే ఈ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ సమస్యని ఎదుర్కొంటూనే, ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. అది కాకుండా ఇళ్ళకెళ్ళిపోయి రిలాక్సేషన్, ఇంటికి వెళ్ళొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, కానీ పుస్తకాలు తీసుకెళ్ళి ఒక చోట కూర్చుని మొత్తం జరిగిందంతా రివిజన్ చేసుకుంటూ ఉంటే మళ్ళా ఈజీగా మనకు మొత్తం రివిజన్ అయ్యి ఈ టైం మొత్తం కలిసి వచ్చుద్ది. అలా కాకుండా దీనివల్ల టైం ఎక్కువ వృధా చేసేసుకుని ఎక్కువ హడావుడి పడిపోయి టైం మొత్తం వేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ట్రాక్లోకి రావాలంటే కష్టం. అండ్ యూత్లో తొందరగా కరోనా వైరస్ సోకే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మనకు వచ్చేసి భయపడకుండా ఐసోలేట్ అయిపోయి బాగా చదువుకుని ఈ టైం అంతా చదువు మీద దృష్టి పెట్టి ప్రాక్టీస్ పేపర్స్ చేస్తూ కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకుంటూ అయిపోయిన సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటే ఈ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ 15 రోజులు రిలాక్సేషన్ అనో బ్రేక్ అనో అనుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చే 2 నెలల్లో ప్రిలిమ్స్ ఉంది. ఆ ఎగ్జామ్ మీద ఈ బ్రేక్ ప్రభావం ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంని బ్రేక్ లాగా చూడకుండా ఐసోలేట్ అయిపోయి, ఎందుకంటే మనకు సినిమాలు ఏవి అందుబాటులో ఉండవు కాబట్టి అంత పూర్తిగా ఐసోలేట్ అయిపోయి రిలాక్స్ అవుతూ పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటే దీనివల్ల మనకు ప్రయోజనం కూడా కలుగుతుంది.